హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కర్ణాటకలో మైసూర్‌కి దగ్గరలో ఉన్న శ్రీరంగపట్టణం అనే చిన్న టౌన్‌లో ఉన్న టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్, అలాగే టిప్పు సుల్తాన్ సమాధి అయితే చూపించబోతున్నాను. దీన్ని దారియా దౌలత్ బాగ్ అని కూడా అంటారు ఈ సమ్మర్ ప్యాలెస్‌ని. దీని ఎంట్రన్స్ వచ్చేసి ఒక 200 మీటర్స్ అయితే ఉంటుంది పార్కింగ్ వరకు. ఎంట్రీ ఫీ వచ్చేసి ₹20 ఉంటుంది. అయితే ఇక్కడ ఒక కోడ్ ద్వారా స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌లో పే చేయాల్సి ఉంటది ఎంట్రీ ఫీ. దీన్ని టిప్పు సుల్తాన్ ఫాదర్ హైదర్ అలీ టైంలో స్టార్ట్ చేస్తే టిప్పు సుల్తాన్ కంప్లీట్ చేశాడు కన్స్ట్రక్షన్ 1784లో. ఇలాంటి సమ్మర్ ప్యాలెస్లు కర్ణాటకలో ఇంకా కూడా ఉన్నాయి. బెంగళూరు ఫోర్ట్ దగ్గరలో ఒకటి ఉంటుంది, అలాగే నంది హిల్స్ దగ్గరలో కూడా ఒకటి ఉంటుంది. ఈ ప్యాలెస్ ఎంట్రీలో అంతా కూడా గ్రీనరీగా అయితే ఉంటుంది, పెద్ద గార్డెన్తో. లోపలికి వెళ్ళడానికి ఒక 200 మీటర్స్ అయితే ఉంటుంది. బోత్ సైడ్స్ కూడా చాలా పెద్ద పెద్ద ట్రీస్తో. ఎంట్రీ టైం వచ్చేసి మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు అయితే ఉంటుంది. ఈ గార్డెన్ అండ్ ప్లేస్ మొత్తం కూడా ఒక 46 ఎకరాల్లో అయితే ఉంటుంది. ఈ ప్యాలెస్లో అంతా కూడా ఆర్టిస్టిక్ వాల్స్ అయితే ఉంటాయి, మంచి మంచి పెయింటింగ్స్తో. బయటికి కనిపించే వాల్స్ పైన వార్కి సంబంధించిన పెయింటింగ్స్ అయితే ఉంటాయి. లోపల వాల్స్కి ఫ్లోరల్ డిజైన్స్ అయితే ఉంటాయి. అలాగే ఈ మ్యూజియంలో టిప్పు సుల్తాన్ ఫ్యామిలీ వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు, బట్టలు, అలాగే ఆ టైంలో వాడిన వార్కి సంబంధించినవి కొన్ని వస్తువులు కూడా ఉంటాయి ఇందులో. ఈ ప్యాలెస్ అంతా కూడా టీక్ వుడ్తో అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఎక్కువ శాతం. ఇది 2 స్టోరీ బిల్డింగ్. పైన ఫ్లోర్లో టిప్పు సుల్తాన్ మ్యూజియం ఉంటుంది. అందులో యూరోపియన్ పెయింటింగ్స్, పర్షియన్ మ్యానుస్క్రిప్ట్స్ అయితే ఉంటాయి. బిల్డింగ్ వచ్చేసి మొత్తం రెక్టాంగులర్ షేప్లో అయితే ఉంటుంది. మొత్తం బిల్డింగ్ అంతా కూడా ఇలాగే రకరకాల పెయింటింగ్స్ అయితే ఉంటాయి. ఇవి చూడడానికి మొత్తం టైం మనకి ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అయితే పడుతుంది. ఇలా బిల్డింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది చూడడానికి. ఇది మీకు వీడియోలో కంటే కూడా బయట ఇంకా బాగుంటుంది. మంచి మంచి డిజైన్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ ఫొటోస్ ఇష్టపడే వాళ్ళైతే పండగే చేసుకోవచ్చు. అసలు అంత బాగుంటాయి ఫొటోస్ కూడా. మంచి కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఫొటోస్ కూడా చాలా నీట్గా ఉంటాయి ఇక్కడ. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి గంబాజ్ అనే ప్లేస్లో టిప్పు సుల్తాన్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి సమాధులు అయితే ఉంటాయన్నమాట ఇక్కడ. సో ఆ ప్లేస్కి అయితే వెళ్ళాము. ఇది ప్యాలెస్కి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇక్కడ అంతా కూడా ఇలా షాపింగ్కి ఐటమ్స్ అయితే ఉంటాయి పిల్లలకి. దీనికి ఎంట్రీ ఫీ అయితే ఏం లేదు. దీన్ని టిప్పు సుల్తాన్ వాళ్ళ పేరెంట్స్ సమాధుల కోసం అయితే కట్టించాడు. 1799లో టిప్పు సుల్తాన్ చనిపోయాక అతన్ని కూడా ఇక్కడే అయితే ఉంచడం జరిగింది. వీళ్ళ ముగ్గురు సమాధులు లోపలైతే ఉంటాయి. మిగతా టిప్పు సుల్తాన్ ఫ్యామిలీ అందరి సమాధులు కూడా చుట్టూ అయితే ఉంటాయి అన్నమాట, నేమ్స్తో సహా మెన్షన్ చేసి. ఇక్కడ ఉన్న గార్డెన్ కోసం టిప్పు సుల్తాన్ పర్షియా, టర్కీ, మారిషస్ నుంచి ఎన్నో రకాలైతే మొక్కలు తెప్పించి ఇక్కడ ఉంచాడట ఆ టైంలో. ఇదంతా కూడా ఎంట్రన్స్లో అయితే ఇట్లా ఉంటుంది. సో మెయిన్ బిల్డింగ్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ అన్నమాట, మెయిన్ బిల్డింగ్. అక్కడ ఆ లోపల
వాళ్ళ ముగ్గురు సమాధులు అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇలా బయట మాత్రం ఇలా అందరి సమాధులు కూడా ఉంటాయి అన్నమాట ఈ చుట్టుపక్కల. అలాగే చివర్లో ఒక చిన్న జోక్ కూడా ఉంటది చూడండి. అది మాత్రం మిస్ అవ్వకండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! మధ్యలోదేమో హైదర్ అలీ సమాధి. అలాగే ఒకవైపు ఉన్నదేమో హైదర్ అలీ వైఫ్ అంటే టిప్పు సుల్తాన్ మదర్‌ది. అలాగే ఇంకోవైపు ఉన్నది టిప్పు సుల్తాన్ సమాధి. సో, మెయిన్ టిప్పు సుల్తాన్‌కి దగ్గర వాళ్ళైతే గనక ఇలా నేమ్స్‌తో సహా మెన్షన్ చేసి అయితే పెట్టారనమాట. వాళ్ళ నేమ్స్ అండ్ అలాగే టిప్పు సుల్తాన్‌కి ఏం రిలేషన్ అవుతారు. వాళ్ళ బ్రదర్స్, సిస్టర్స్, వాళ్ళ కొడుకులు అందరూ ఉంటారు కదా! సో, అందరి సమాధులు పేర్లతో సహా అయితే మెన్షన్ చేసి ఉంటాయి ఇక్కడ. టిప్పు సుల్తాన్ వైఫ్స్ అంట ఇది. ఇదేంటి ఇక్కడ పెట్టారు? లోపల పెట్టాల్సింది కదా టిప్పు సుల్తాన్ బాడీ పక్కన. ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది.